వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఏవైతే అప్పుల భారాలు ఉంటుంటాయో వాటి నుండి ఉపశమనము, విముక్తులు కూడా లభించబోతున్నాయి. అలాగే ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు. కుటుంబ పరంగా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీకు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని కొత్త విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. విద్యార్థులు కష్టపడేటటువంటి విధానం ఉపయోగపడుతుంది. ఎవరైతే కష్టపడి చదువుతూ ఉంటారో వారందరికీ ఉత్తమమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. స్థిరాస్తు కొనుగోలు వ్యవహారిక విషయాల్లో ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా విశేషంగా పూర్తి అవుతుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో లాభాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగాల విషయంలో అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనము కూడా లభించబోతుంది ఈ వారం. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం తాము చేపట్టే నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉండాలి. లేకపోయినట్లయితే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు లభించకపోవచ్చు. సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వారం ప్రారంభంలో బంధువులతో కొన్ని రకాల మాట పట్టింపులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నెమ్మదిగా వాటి నుండి బయటపడతారు. అయితే ఖర్చులు కూడా ఈ వారం పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా కుటుంబ వ్యవహారాలను పూర్తి చేస్తూ ఉండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారి దండకంను పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది.